కంటి సమస్యలు రాకుండా, కళ్ళజోడు రాకుండా మన ఇంట్లో వారికి హెల్తీగా ఉంచడానికి ఈ ఆకుకూర తప్పకుండా ట్రై చేయాలండి. దీన్ని పొడి పొడిగా వండుతారు చాలామంది. ఈరోజు నేను దీన్ని ఆకుకూర పప్పు చిక్కగా ఇలా చేసి చూపిస్తున్నాను. దీనికోసం కందిపప్పుని కడిగేసుకొని వాటర్ వంపేసుకోవాలి. చూడండి, నేను కందిపప్పుతో పాటు ఎర్ర కందిపప్పు కూడా దీనిలో వేశాను. ఈరోజు కందిపప్పు, ఎర్ర కందిపప్పు వాడి ఈ కూరనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎర్ర కందిపప్పులో. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది రెసిపీ. వాటర్ అంతా వంపేసుకొని దీనిలో ఒక 4 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మునిగేలాగా వాటర్ పోసేసుకొని దీనిలో 2 చిన్నులపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని కాసేపు నాననిద్దాం. ఈలోపు మన ఆకుకూరని ఒలిచేసుకుందాము. ఇదేనండి నేను చెప్పిన ఆకుకూర, తెలుసు కదా మీకు, పొన్నగంటి ఆకుకూర. ఇది 48 రోజులు కంటిన్యూగా తింటే ఏ కంటి సమస్యలు రావు. ఈ రోజుల్లో ముఖ్యంగా సైట్ అయితే ఎక్కువైపోతుంది. అది రాకుండా ఉండాలంటే మన ఇంట్లో వారి కోసం తప్పకుండా ఈ పొన్నగంటి ఆకుని చేసి పెట్టండి. ఆకుకూర ఒలిసేసుకున్నాం కదా, దీనిలో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారము, కొంచెం చింతపండు వేసేసుకొని కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరను కూడా వేసేసుకొని మూత పెట్టి సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. తప్పకుండా ట్రై చేయండి. పోషకాలు మన పొనగంటాకులో ఎక్కువగా ఉన్నాయి, ఎర్ర కందిపప్పులో కూడా ఎక్కువగా ఉన్నాయి. పోషకాలు మంచిగా అందుతాయి. ఇలా పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరుగుతారు. కొంచెం నెయ్యి కలుపుకొని తింటే. ఇక మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే పొనగంటాకుని మిరియాల పొడి, ఉప్పు కలిపి ఫ్రైలా చేసుకొని కూడా తినచ్చు. ఇక పోపు కూడా వేగిపోయింది కదా. పోపు మనకి అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి నేనేం చూపించట్లేదు. ఇది మాడిపోకుండా మంచిగా రెడ్ కలర్లో వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇది ఇలా కాడలుగా ఉంది కాబట్టి కొంచెం అలా మెదిపేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మరలా మెదిపేసుకుందాం. చూడండి, ఇంకా నేనైతే ఇలా చిక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే వాటర్ వేసుకొని కొంచెం 2 నిమిషాలు అలా మరిగించుకోండి. కొంచెం పైన టేస్టీగా ఉండడానికి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి ఇది తిని చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పప్పు కూరలాగా చేసి చూడండి. పొన్నగంటాకు చాలా బాగుంది. ఆకుకూర పప్పు పొడి పొడిగా లేకుండా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ. కంటి సమస్యలు ఏది కూడా దరిచేరవు. ప్లీజ్ లైక్.